హాయ్ హలో అందరికీ సాటర్డే మినీ వ్లాగ్ అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చి స్నానం చేసేసి ఇంకా గ్యాస్ దగ్గర పూజ చేసుకొని స్వామివారికి నైవేద్యం తయారు చేద్దామని కుక్కర్లో రైస్ అయితే పెట్టాను. పులిహోర చేద్దామని ఈ లోపు అయితే ఇంకా తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర ఇంకా బొట్లు పెట్టి అలంకరించుకున్నాను. ఇంకా రైస్ అయితే అయిపోయి పులిహోర అయితే పోపు పెట్టేయాలి. ఇదేంటంటే స్వామివారికి నైవేద్యంకి ఇంకా మా బాబాకి క్యారేజ్ ఉంది, ఇంకా 2 విధాలు యూజ్ అవుతుందని పులిహోర అయితే పోపు పెట్టాను. అప్పుడప్పుడు అయితే దమ్ పులిహోర చేస్తాను, కుక్కర్లో పెట్టేస్తాను, ఒకసారి ఇలా పోపు పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా పులిహోర అయిపోయింది, స్వామివారికి తీసేసి ఇంకా పాపకైతే క్యారేజ్ కట్టేస్తున్నాను. దానికి క్యారేజ్ రెడీ చేసి పక్కన పెట్టేస్తే తనకి టైం అవుద్ది కదా అనేసి ముందైతే క్యారేజ్ రెడీ చేస్తాను. దానికి టిఫిన్ పెట్టేసి క్యారేజ్ అయితే రెడీ చేసేసి ఇంకా స్వామివారి నైవేద్యం అయిపోయింది కదా, ఇంకా దీపం కుందులు అన్నీ ఇంకా బొట్లతో అలంకరించుకొని ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. అలాగే మా మేడ పైన కూడా కొంచెం పువ్వులు దొరికాయండి. పూజ కోసం తులసి చెట్టు కూడా ఉంచానని చెప్పాను కదా, మేడ పైన తులసి పత్రి కూడా దొరికింది, కొన్ని పువ్వులు ఇగోండి. ఇంకా తెల్ల శంఖం పూలు అయితే దొరికాయి. విష్ణుమూర్తికి శివయ్యకి చాలా ప్రీతికరం అండి. ఇవైతే ఎక్కువ దొరికాయి అనమాట ఈరోజు. ఇంక ఇవి వచ్చేసి మా వారు తెచ్చారు, గుడికి కూడా వెళ్దామని చెప్పి తులసిమాల పువ్వులు కొన్ని తెమ్మన్నాను. అయితే వీటన్నిటిని ఇంకా పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాను. పూజకి నైవేద్యంగా ఇంకా స్వామివారి దగ్గర పెట్టుకోవడానికి పులిహోర పానకం అయితే తయారు చేశాను. ఇగోండి శంఖం పువ్వులతో స్వామివారిని అలంకరిస్తే చాలా బాగా అనిపించిందండి. అయితే ఈ రోజుకి ఇలా స్వామివారిని అయితే అలంకరించుకొని ఇంకా దీపారాధనకి అయితే అన్ని రెడీ చేసేసి దీపం అయితే వెలిగిస్తున్నాను. దీపం వెలిగించేటప్పుడు ఏంటంటే నాకు టైం ఉంటే ఏకహారతో వెలిగిస్తాను, లేదంటే అగరబత్తులతో వెలిగించేస్తాను అనమాట. నాకున్న టైంని బట్టి నేను చేసుకుంటూ ఉంటాను. అయితే కొంచెం ఇలాగా పువ్వులతో అలంకరించుకొని దీపారాధన చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీపం వెలుగులో చూడండి స్వామివారి అంతా నిండుగా కలగా కనిపిస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. దీపం వెలిగించాక కొంచెంసేపు ఇలా చూస్తూ ఉంటాను. ఇంకా దీపం అంతా వెలిగించాక ధూపం వేసేసి ఇంకా స్వామివారికి గోవిందనామాలు చదువుకొని ఇంకా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. ధూపం ఇల్లు అంతా కూడా చూపించుకున్నాను అనమాట. సాటర్డే పూజ అయితే ఎలా అయిందండి? మీరైతే శ్రావణ మాసం షాపింగ్ చేసేసారా? నేనైతే వెళ్ళాలి, ప్రతి సంవత్సరం కాసు అయితే కొంటాను. ఇప్పుడు అది కూడా కొనాలి అంటే భయంగా ఉందండి, ఎందుకంటే గోల్డ్ రేట్ అంత ఎక్కువగా ఉందన్నమాట. కానీ 1 గ్రామ్ అయినా 1/2 గ్రామ్ అయినా మనకున్న దాన్ని బట్టి ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు మనకున్న దాంట్లో మనం కొనుక్కుంటే నాకైతే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది అంటారు కొనాలా ఉన్నది పెట్టుకోవచ్చు ఏదైనా అనేసి. మనమైతే అందరిలో ఎక్కువైతే పెట్టి కొనుక్కోలేము. కానీ సంవత్సరానికి 1 గ్రాము 1/2 గ్రామ్ కొనుక్కుంటే మనం కొంచెం పోగు చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనము చీట్లు వేసి వాళ్ళ వీళ్ళ నష్టపోయేదానికంటే ఇలా కొనుక్కున్నా కానీ సంవత్సరానికి 1 గ్రామ్ అయినా సంపాదించమని హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకు. అయితే ఇంకా కాసు అయితే కొనుక్కోవాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారనేది నాకైతే కామెంట్ చేయండి. ఇంకా పూజ అంతా అయిపోయాక గుడికి అయితే వెళ్ళొచ్చానండి. గుడికి వెళ్ళొచ్చాక కొంచెం పులిహోర ఉంది కదా, దాన్ని తినేసాను అనమాట. ఇంకా శనివారం రోజు నేనైతే ఉపవాసం ఉండండి, స్వామివారికి దండం పెట్టుకొని పూజ అంతా అయిపోయాక ఇంకా భోజనం అయితే చేసేస్తాను అనమాట. ఎందుకంటే మనకున్న ఆరోగ్యం బట్టి మనమైతే ఫాలో అయిపోవడం బెటర్. నేనైతే ఉపవాసం ఉంటాను. ఇంకా ఇదంతా అయిపోయాక వంట అయితే స్టార్ట్ చేశాను మధ్యాహ్నంకి. ఇంకా రైస్ పెట్టేసి టమాటా రసం చేసేసి మినపొడియల కూర అయితే చేశానండి. ఇంకా కూర అవుతుండగా క్లీన్ అయితే స్టార్ట్ చేసేసాను. వీడియో నచ్చితే